బుచ్చమ్మో చెంగావి చంప లచ్చమ్మో బంగారు కళ్ళ బుచ్చమ్మో చెంగావి చంప లచ్చమ్మో సందే పొద్దుల్లో ముద్ద బంతల్లే ఎంత ముద్దుకున్నావే వెండి మువ్వలే కళ్ళు మంటుంటే గుండె చిల్లుమనాదే బంగారు కళ్ళ బుచ్చమ్మో చెంగావి చంప లచ్చమ్మో. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ నమస్కారం ఆదాబ్ వెల్కమ్ టు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. జబర్దస్త్ గా పండగ చేసుకోండి. Now it's time to invite the Jabardast judges. Please put your hands together to welcome the beautiful and pretty Roja garu. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరులు Let's now invite నవ్వుల నవాబు నాగబాబు గారు. ఈటీవీ ప్రేక్షకులకి జబర్దస్త్ తరఫున జబర్దస్త్ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి ఒక పిచ్ ఉంటుంది. ఆ పిచ్ తోనే మనందరినీ పిచ్చి పిచ్చిగా నవ్వించడానికి రెడీ అయిపోయారు ఇవాళ మన టీమ్ లీడర్స్. సో లెట్స్ బిగిన్ టుడే. అత్తయ్య గారు బాగున్నారా? అదే రండి ఎత్తనంత మొత్తం ముక్కే పెట్టేస్తున్నారని పంపేసి ముక్క బండగా అయిపోయిందండి. అలాగా ఒక్క నిమిషం పేరు బాగా ఎక్కువైపోయినండి మీకు. మా అందరికి నిద్రలో నడిచే అలవాటు ఉందండి. నాకు బాగా నువ్వు బాగానే ఉంటది. అసలు నవ్వుతో పడిపోవచ్చు. ఇది పిచ్చో రోగమో నాకైతే అర్థం కావట్లేదు. చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. మీరే డిసైడ్ చేయండి. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అయితే మా ఇంట్లో మాత్రం ఈసారి రెండు పండుగలు. ఒకటి అందరికీ సంక్రాంతి అయితే రెండోది మా ఇంట్లో ఈ రోజు పెళ్లి పెట్టుకున్నాం మేము. అయితే శుభం పలకరా మంకెన్న అంటే వెనకడికి ఎవడో ఇంకోటి ఏదో పలికాడట. అలాగే ఇంత శుభకార్యంలో కూడా ఒక కష్టమైన మాట చెప్పుకోవాల్సి వస్తుంది. మా అందరికీ నిద్రలో నడిచే అలవాటు ఉందండి. మా కర్మ కొద్ది పంతులు గారు అర్ధరాత్రి ముహూర్తం పెట్టారు. ఎలా వెళ్తుందో ఏంటో అర్థం కావట్లేదు. ఇంత పెళ్లి జరుగుతుంటే పెళ్లి కూతురు ఒక్కతే లేడీస్ ఉన్నారు, మిగతా వాళ్ళు లేరేంటని అనుకోవచ్చు. 2 రోజుల క్రితమే వాళ్ళు బయలుదేరారు, నడుచుకుంటూ వస్తున్నారు. ఏ ఇంట్లోనూ దూరిసి ఉంటారు, వస్తారులేండి భోజనం టైంలో. ఇంతకీ ఆకలి వారి పిల్లప వాసన చెట్టు వారి పెళ్ళ, లేకపోతే కందుకూరు వారి పెళ్ళ, మురుకుట్ల వారి పెళ్ళ, లేకపోతే కునుకుపాట్ల వారి పెళ్ళ, ఉలుకుపాటి వారి పెళ్ళ? కునుకుపాట్ల వారి పెళ్లి. అయితే మీ ముహూర్తం అరగంటలోనే ఉందండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పంతులు గారు అయినా అర్ధరాత్రి ముహూర్తం పెట్టడం ఏంటండి? నాకు అప్పుడే కుదిరిందండి. అప్పుడే దివ్యమైన ముహూర్తం ఉంది అంటున్నాను. అప్పుడు పరిస్థితి దారుణంగా ఉంటుంది అని చెప్తున్నాను.
ఓం శ్రీభ్యాన్ అని మీరంత కంగారు పడవసరం లేదు. అక్కడ దారుణాలు ఏం జరగలేదు. ఆయన మనసులో ఏం లేదు, ఈవిడ మనసులో ఏమీ లేదు. మా ఆవిడ పెళ్లికి నాగబాబు గారిని పిలుద్దాం అనుకుంది. అప్పుడు చెప్పకపోయింది. ఇప్పుడు మా పెళ్లికి రావాలని చెప్పడానికి వెళ్ళింది అంతే. శుభ్రంగా పాలన చక్క చక్రం ఆరంభిస్తారు. ఇదేం దారుణం అండి. ఆగు ఆగు, నేను నీకు అందుకే చెప్పాను అర్ధరాత్రులు పెళ్లి పెట్టించదు. అసలు మాకు ఏముందంటేనండి, బాగు మీరు కానివ్వండి. మామగారు పెళ్లి కొడుకు కాళ్ళు కడగాలి, అది కాళ్ళు కడగండి. బాబు ఏం జరుగుతుంది బాబు? అల్లుడు నాన్న ఎక్కడ తిరుగుతున్నావు? పెళ్లి అసలు టైం అయిపోతుంటే. నేను అందుకే చెప్పాను 12 గంటలు పెళ్ళదు. నాన్న 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 మామగారు కోడలు తీసుకుని అలా వెళ్ళిపోవడం ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మా ఇంట్లో అలాంటి దిక్కుమాల అలవాట్లు ఎవరికి లేవు. మా నాన్నగారు మా ఆవిడికి అరుంధతిని చూపిద్దామని బయటికి తీసుకెళ్తున్నారు. చూపించింది నేను చూపించాలి, వాళ్ళు చూడాలి, కానీ మధ్యలో వీళ్ళిద్దరు వెళ్ళిపోవడం ఏంటి? మీరు అనుకుంటున్న చుక్క కాదు అరుంధతి అంటే మా మేనత్త. పెళ్లికి వస్తానని ఇంకా రాలేదు, వస్తుందో రాదో చూపిద్దాం. చాలా సంతోషం, మీరు కూర్చోండి. పెళ్ళి ఏమిటో ఈ తతంగా ఉంటా నాకేం అర్థం కావట్లేదు. పెళ్లి కూతురు నేను తీసుకొచ్చి కూర్చోబెడతాను. పెళ్లి కూతురు చేపట్టుకున్నారండి మంత్రి గారు. దిస్ ఈజ్ టూ మచ్, యు నో. మీకు తెలియట్లేదు. మీరు పట్టించండి. ముందు పెళ్లి చేయడానికి వచ్చి పెళ్లి చేసేయాలండి ఇక్కడి నుంచి. చాలా కథ. మీకు నిజం చెప్పేస్తాను, మా అందరికి కూడా నిద్దట్లో నడిచే అలవాటు ఉంది, 2 ఫ్యామిలీకి కూడా. మీరు అర్ధరాత్రి ముహూర్తం పెట్టారు, మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారేమో అని. అయితే మీ అందరికీ మంచి చిట్కా నా దగ్గర ఉంది, తొందరగా ఇవ్వండి సార్. ఇప్పటికే కిలోమీటర్ల కొద్ది నడవలేక చచ్చిపోతున్నాం. కాళ్ళు నొప్పేటేస్తున్నాయి సార్. బాబు ఆ చెయ్యలో పెట్టు. అక్షింతలు వేస్తారనుకుంటా. ఈ దెబ్బతో నెలల పాటు మీ అందరికీ నిద్రలు పోతాయి. నెల రోజులు ఫస్ట్ నైట్ జరగాలంటే కష్టమేమో. ఫస్ట్ నైట్ ముఖ్యమా, ముందు పెళ్లి ముఖ్యమా? పంతులు గారు ముందు జీలకర్ర బల్ల మీద పెట్టించండి. పెట్టిస్తా కంగారు పడకు. జీలకర్ర బెల్ల కొట్టు బాబు. బాబు జీలకర్ర బెల్ల పట్టమ్మా. బాబు ఏం జరుగుతాను? బాబు పెళ్ళికోడు బాబు. నాన్నయ్ ఏం జరుగుతుందో చూడండి. ఇంత తొందర కట్టించరా బాబు. మాంగళ్యం తంతునామేనా మమ జీవన హేతునాం కంటే వక్నాం సందీవ సరదాంసితాం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తమస్తో అత్తో. బాబు పెళ్లి కూర్చోండి. తోలు చెన్నై వాళ్ళ మధ్యలో కూర్చుని నేను మాట్లాడుతా.
ఓ పావు గంటలో తాళి కట్టాలరా. వచ్చి మధ్యలో కూర్చుంటే పాపం లేపాలని తెలియదురా. మేడం గారు కూర్చున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని? కూర్చోవడం ఏంట్రా? ఇక్కడికి రా, పెళ్ళి అక్కడ, ఇక్కడ కాదు. ఇక పైనుంచి మీకున్న రోగానికి పని చేయండి, అందరూ కూడా తలో సన్నయ్య కూడా తెచ్చుకోండి. ఎందుకండి? ఎవరో వాళ్ళు ఊదుకోవచ్చండి. మంగళదారిని అయితే త్వరగా జరిగించండి పంతులు గారు. తొందరగా పెళ్లి గారించోయా. ఈ పెళ్లి ఆగడానికి వీలేదు. పంతులు గారు ఇంటికి వెళ్ళిన పెళ్లి చేసుకుందాం అంతే. గణ 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 ఆంధ్ర తెలంగాణ అదిరే సూపర్ సూపర్ జోడి మందేలే. జడ్జెస్ మరి నిజంగా చూసారో పడుకున్నారో ఏమిటో నాగబాబు గారు. బాగా చేసావు రాఘవ, బాగుంది. నువ్వు పక్కన పెళ్లి కూతురు పక్కన ఆఖరికి పంతులు కూడా వెళ్ళిపోతుంటే ఫన్నీగా అనిపించింది. గుడ్, బాగుంది. రోజా గారు, ఆ 6 నెలల సావాసంలో వాళ్ళు వీళ్ళు అవుతారంటారు కదా, మీ సావాసంతో పంతులు గారు కూడా పాపం నిద్దట్లో నలిచే అలవాటు వచ్చేసింది. ఓవరాల్ గా అయితే చాలా ఫన్నీగా అనిపించింది. వెరీ నైస్. నాన్ స్టాప్ గా ఆటో పంచులు వేసుకుంటూ మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి రెడీ అయిపోయారు మన గెటప్ సీను అండ్ స్టీవ్. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం. సంక్రాంతి కదా, స్పెషల్ ఏం చేసావు? రాత్రి 10,000 ఇచ్చాక షాపింగ్ చేసా. డబ్బులు సరిపోలేండి, కానీ చాలా కొనుక్కోవాలండి. డబ్బులు ఇవ్వండి. అవునా? ఏంటిది? 20 రూపాయలు. ఈ 20 రూపాయలకి ఏమొస్తుంది? మార్చుకుంటూ 2 10 వస్తలేదు, 4 5 వస్తాయి. సరేగానే పండక్కి అక్క బావని పిలిచావా? పిలిచాను. ఏమన్నారు? రానని చెప్పారు. ఏ లాస్ట్ టైం మీరు పండగ బట్టలు పెడతాను చెప్పారు కదా, పెట్టలేటగా. అందుకేం పెట్టలేదు, అప్పుడు పెడితే ఇప్పుడు వచ్చేస్తారని. సరేగానే మీ అమ్మగారు పిలిచారా పండగ మనల్ని? పిలవలేదు. ఏ మీరెక్కడ బట్టలు పెడతారని? ఏదో పనులు చాలుగానే ఇంట్లో పనులు చూసుకో, అలా ఊర్లోకి వెళ్ళి వస్తా. వెళ్ళండి. ఊర్లో షికార్లు, ఫ్రెండ్షిప్ చాకట తప్ప ఇంట్లో ఉన్న బాధల గురించి పట్టించుకోరు మీరు. ఏమైంది? లంకంతో కుప్ప కట్టారు, పెద్ద బెడ్రూమ్ కట్టారు, పెద్ద బాత్రూమ్ కట్టారు, పెద్ద కిచెన్ కట్టారు, కానీ ఇంట్లో మాత్రం వెలుగు లేదు. ఆగైతే 2 లైట్లు పట్టుకొస్తా. సిగ్గు, మానం, లజ్జ, అభిమానం ఏమన్నా ఉందా? బాబా రోజా గారు పెళ్ళైన తర్వాత ఊరేగింపులో కార్లు పంపిస్తారు, వీడిని పెళ్లి చేసుకున్నందుకు ఆటోలో పంపించే ఊరేగింపుకు. ఏమండి, ఇప్పుడు పండక్కి అల్లుడు గారిని కూతురి పిలవకుంటే నేను మాత్రం చచ్చిపోతాను. దాని పేరు నాది రెత్తొద్దు, అర్థమైందా? అందుకే కూతురు అన్నాను. నేను పిల్లను. పిలవండి. పిలుస్తా పిల్లరా? పిల్లంతే. పిలుస్తారు కదా, నేను చచ్చిపోతాను. కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను. కిరోసిన్ పోసుకొని చచ్చిపోతాను. ఎక్కడికి వెళ్తున్నారు? ఇంట్లో అగ్గిపెట్టలేదు, పట్టుకొస్తా. నాకు కత్తి 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 ఎక్కడ? కత్తితో పొడుచుకొని చచ్చిపోతాను. అల్లుడు గారిని కూతురిని పిలుస్తానా లేదా? పొడుచుకొని చచ్చిపోతున్నాను. 1 పొడుచుకుంటున్నాను. 2 పొడుచుకుంటున్నాను. 3. ఆయన ఎందుకు పొడుచుకోవాలి? అవసరాల కోసం దారి తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మనిషిలో లోతుగా కురుకుపోయిన ధర్మం ఒక్కటే, ప్రతి పురుగును కలచి చూడు కనిపించే నిజం ఒక్కటే, ఆకలి తప్పించే ఆత్మల్లా శాసించే శక్తి ఒక్కటే. ఒక్కొక్కడి షేర్ ఖాన్ 100 మంది ఒకేస్తారు రమ్మని చెప్పు. ఏమండి ఏం చేస్తానండి? నువ్వేం చేసావు? అంటే డైలాగ్ బాగుందని చెప్పాను. నేను అందుకని చెప్పా. ఇప్పుడు అది కాదు, మీరు అల్లుడు గారికి ఫోన్ చేస్తారా చేయరా? చేయను. ఫోన్ చేస్తారా చేయరా? చేయను. చెప్తా నాకు. హలో అమ్మ, అల్లుడు గారిని తీసుకొని పండగకి ఇంటికి వచ్చే. ఈడోడు ఎవడికి అర్థం వాడు వస్తున్నాడు, ఫోన్ చేశా. కళ్ళ కళ్ళలు కిల్ల కిల్లలు కొత్తగా చేరెను మా ఎదగూడికి వెలుతురు వెన్నెలలు ఎదురుగా నిలిచెను మా కన్నులకి రాముడికి జానకి పెళ్లి కుదిరినది ఈ సందడికి విందులకి ముగిసినది. అత్తయ్య గారు బాగున్నారా? అల్లుడు గారు రండి రండి. అయ్యో చాలా రోజులు మిమ్మల్ని చూసి. ఎలా ఉన్నారు బాబు? అక్క చిక్కిపోయారు, తింటలేదా పూటకి? మామగారు అన్నం పెట్టట నాకు. ఏ తినదు మొత్తం ముక్కే పెట్టేస్తున్నారని పంపేసి ముక్క బండగైపోయిందండి అలాగా.
అల్లుడు గారు, అత్తయ్య గారు మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. ఏంటి లేట్ అయిపోయింది? అంటే పొద్దున లేగాలి కదా మీ అమ్మాయికి పాపం పొద్దున కాఫీ ఇవ్వాలి, టీ ఇవ్వాలి, టిఫిన్ పెట్టాలి, బాసలు తోమాలి, బట్టలు ఉతకాలి, కల్లా వేయాలి, ముళ్ళు ముగ్గ గట్ర ఇవ్వాలి కదా, ఇవన్నీ చేయాలి కదా. అదేంటి ఇంటి పని మొత్తం మీరే చేస్తున్నారా? చేయకపోతే మీ కూతురు తాట తీసేద్ది కదండి. ఏవండి ఇంటి పని మొత్తం ఇతనే చేస్తున్నంట. ఇంటి పని కాదు ఒంటి పని చూసి నేర్చుకోమని ముందు. మాట్లాడి ఏమండి ఎందుకండి అల్లుడు గారు? అమ్మా నిన్నేం వల్ల తల్లి క్షమించు. సరే అల్లుడు గారు మిమ్మల్ని క్షమించండి నన్ను. సర్లేండి అత్తయ్య గారు, చీర చాలా బాగుంది, గుత్తొంకాయ కలరు. మొన్న తీసుకున్నాను నేను ఒకటి. మీరా? అంటే మీ అమ్మాయికి తీసుకున్నాను. చాలా బాగుంది. అసలు రవ్వల నెక్లెస్ ఎక్కడ తీసుకున్నారు మీరు? నేను కోటిలో తీసుకున్నాను. అవునా? అవును. చాలా బాగుంది రవ్వల నెక్లెస్. నాకు కూడా చెప్పరాదు? మీకెందుకు? అంటే మీ కూతురికి కూతురంటే పిచ్చి. చాలా లిప్స్టిక్ చాలా బాగుంది. ఏ బ్రాండ్ వాడుతున్నారు మీరు? నేను అది రెవలాన్ అని ఉంటారు కదా. రెవలాన్. ఒక్క నిమిషం, పేరు బాగా ఎక్కువ అయిపోయినండి మీకు. ఆ సోదా ఆపండి. సర్లేండి మనం లోపలికి వెళ్ళి మనం వంట చేసుకున్నాం పదండి. అల్లుడు గారిలో మార్పు ఏమైనా వచ్చిందా? వచ్చిందిగా. ఏమొచ్చింది? నాలా బిహేవ్ చేస్తున్నాడు. మరి మంచి డాక్టర్ చూపించావా? చూయించా. ఏమన్నాడు? ఏం లేదన్నాడు. ఏం లేదా? లోపలికి తీసుకెళ్ళాడు అల్లుడు గారు అత్తగారిని. ఏం కాదు. ఏం కాదా? ఏం చేయలేడు. మా అయ్యగారు మీకు తగలడు. మా అయ్యగారు మీకు ఏం వండమంటారు? సంక్రాంతి కదా, గుత్తొంకాయ కర్రీ చేయమంటారు? ఏం చేయమంటారు? ఏదో ఒకటి ఉండండి. ఏమే నీకేం చేయమంటావు? ఏదో ఒకటి చేయి. అల్లుడు గారు నువ్వు రాత్రిపూళ్ళకి కలిసి పడుకుంటున్నారా? కలిసే పడుకుంటున్నాం. అమ్మయ్య ఏమైనా విశేషం ఉందా? విశేషమే. సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ చేస్తున్నాం. వచ్చాడు. మా అయ్యగారు చూడండి, మీ ఉప్పు తక్కువ ఎక్కువ ఎక్కించి చూడండి కొంచెం. ఏంటి చప్పకుంది? నాకు చెప్పంటే బాగా ఇష్టం అండి. కొంచెం ఉప్పు కారం వేసుకో అప్పుడప్పుడు. ఏమే కొంచెం ఉప్పు కారం తక్కువ చెప్పడం ఎందుకు? చెప్పాడుగా, ఇంకెందుకు చూడడం? ఎలా నేను ఇప్పుడు ఏమన్నాను అత్తయ్య గారు? ఎందుకు ఇలా మీరు పడిపోతారు? మీ ఎదకలాగా ఎందుకు అలాగే ఖర్చు చేస్తుంది మీ అమ్మాయి? నేను ఇప్పుడు ఏమన్నానని చెప్పేసి అలాగా ఉప్పు తక్కువైతే అలా గారు చేయాలా? ఇంట్లో అన్ని రోజులు వంటలో నేను ఏ రోజు అరవలేదు. ఇంటికి ఏదో పుట్టింటి రాగానే ఇలా గారు చేస్తుంది. నేను ఏం తప్పు? నాకు ఎప్పుడు ఇంకా ఇంట్లో నరకం అనిపిస్తుంది. అత్తయ్య గారు మీరు ఎలా సంసారం చేస్తున్నారు? నాకు మీరు పడండి, మీ కూతురు మామూలు రండి. అల్లుడు గారు వెళ్ళిపోయారు ఇద్దరు. కాంచీపురం సారీసే, ధర్మవరం సారీసే, సారీసే. అల్లుడు గారు, అత్తయ్య గారు చీరలంటే ఏం చీరలండి? రేష్మి కట్టుకుంటదండి. ఇది రేష్మి కట్టుకుంటదా? మరి ఆవిడకి ఇచ్చేచ్చు కదా. ఇక్కడికి ఇది రోజే గారు కట్టుకుంటారండి. ఆవిడ ఉతకమని ఇస్తే మాకెందుకు అమ్ముతున్నా అబ్బాయి? ఈ సినిమా యాక్టర్లు కట్టుకుంటారు. అదండి, నాకు ములక్కాడ కలర్ ఉంటుంది కదా. దానికి సంబంధం ఏముందిరా? సరే ఆ పింక్ కలర్ చూపించండి. ఇది నీ కరెక్ట్ పింక్ కలర్. ఎందుకంటే నాకు చిరాకు పడుతున్నారు. ఏంటి పండగ పిలిచి అల్లుడితో మొత్తం చీరల వ్యాపారం? ఏముందన్న పండగ పూట చీరలు కొనుక్కుంటే తప్పు అత్తయ్య? చెప్పండి అత్తయ్య. కొనుక్కుంటే పర్లేదు, మీరు కొనుక్కుంటే తప్పు. సర్లేండి టీవీ పెట్టండి. మనసు మౌత సీరియల్ చాలా బాగుంటుంది. ఆ కిరణ్ రోజు బాలే చేస్తున్నాడు. కూర్చోండి. అత్తయ్య గారు కిరణ్ బాలే ఉంటాడని గడ్డం తిత్తాను. అంటే ప్రతాప్ బాగుంటుంది తెలుసా? ప్రతాప్ వచ్చినప్పుడు నాకు అసలు నచ్చదండి. ప్రతిసారి సావిత్రిని ఎంత తిడతాడు అమ్మాయిలు పట్టుకుని. మొక్కపొడివాడు. ఏడుపు ఒకటి మాట్లాడితే. నేను ఇప్పుడు ఏమంటున్నాను? మనసు మౌత చూడకపోతే తప్పేంటండి? ఇంట్లో చూస్తేనే మీ అమ్మాయి, ఇక్కడ చూస్తేనే మామగారు. ఏంటి సీరియల్ చూస్తే తప్పేంటండి? ఇప్పుడు అసలు నాకు తెలియకడుతుంది. సీరియల్ చూడకూడదండి. ఏమన్నా నాగబాబు గారు నువ్వు భలే ఉంటది. సరే అసలు నవ్వుతో పడిపోవచ్చు. ఫోన్ వస్తుంది చూడండి. మీకు ఫోన్ వస్తుంది. కొట్టేస్తున్నారేంటి? రిసీవ్ చేసుకోండి. హలో లక్ష్మి గారు, నవ్వుకుంటున్నారా? నోము. ఓకే.
ఏమండి పక్కి లక్ష్మి గారు లేరు నోవుకుంటున్నాట నోము నోము ముత్తైని పిలిచారు నేను వెళ్తున్నాను భోజనాలు పెడుతున్నానంట అత్తయ్య గారు ఆగండి నేను వస్తాను ఎక్కడికి వెళ్తారా నువ్వు నా పొరు మొత్తం కూడా తీసేస్తావా అంటే పొలాలు అల్లుడు టేక్ చెక్క అని తెలియాలి అందరికీ ముత్తదులు పిలిచారు ఒక ఇస్తరాకేస్తే వేలుతాడు చేసుకోవడం తప్పు అంటండి నువ్వు నిజంగా మగారు అయితే నాతో మంది చూద్దాం నువ్వు తెలిపోలేదు అరే మందు పట్ల ప్రాపర్టీ ఏం మాట్లాడుతున్నారు ఏంటి మనుషులు అయిపోయాడు అసలు రా కూర్చో 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 ఈ పద్ధతి కాదు నేను పట్టుకోకండి అలా పట్టుకుంటారు ఎందుకు అలాగే మనిషిని పరాయి మనిషిని వద్దు నాకు మొద్దు వద్దండి నాకు మందు వద్దండి నాకు వాసన చూసి సరిపోతుంది నువ్వు నిజంగా నువ్వు మీరు అక్కడ పెట్టండి మీరు అక్కడ పెట్టి నేను తాగుతాను అంతేను ఎందుకలా మా వాడు పెడతారు అల్లుడు గారు తాగొద్దు మీరు తాగలేని చిన్న గుట్టకేస్తాను అంతేను తెలుపలు ఆడ మగం ఎందుకంటే దాని నుంచి నోరు పడేసుకుంటున్నాను నా మీద అలాగా మీరు రే నువ్వు మగాడు రా ఇంకా ఏడుస్తావేంట్రా మీరే అలా తయారు చేశారు అయ్యో కొట్టేశాను మా గారిని క్షమించండి నన్ను ఏదో చెయ్యాలి గురిపించని తప్పించి కావాలని కాదండి అత్తయ్య గారు నా తప్ప చెప్పండి ఏం తప్పలేదమ్మా మీ అమ్మాయి పొద్దున్ననగా వెళ్ళిపోద్ది పొద్దుగుని వస్తుంది నీ లోపల పడుకుంటా నేను ఏం చేస్తాను మీ అమ్మాయిని చెప్పండి మళ్ళీ కొట్టే నేను ఎప్పుడూ మగాడి మీద సే చేసుకోలేదండి ఎందుకు ఫస్ట్ టైం చేసుకుంటున్నాను నా బాధ ఎవరు చెప్పుకోమంటారు ఇంట్లోకి ఆడంగా లేకపోతే ఎవరైనా ఉన్నారా మీ అమ్మాయి వచ్చేసి ఎప్పుడు ఎక్సైజ్ చేస్తా చెప్పి నా దగ్గర ఎక్సైజ్ చేయదు అమ్మాయి నీకు ఇది కరెక్ట్ కాదు నీకు ఇంకో బిల్ చేస్తాం పద ఏడవకండి అల్లుడు అత్తయ్య గారు అదే థియేటర్లో తలంబరాల సినిమా వచ్చిందంట చూసుకుందాం పదండి మనతో వీళ్ళతో మనకు వద్దు రండి తలంబరాలకి వెళ్దాం రండి రోజా గారు ఎలా ఉంది గేట్ అప్ సీను ఏదైనా చేయగలడు గెటప్ వేస్తే అస్సలు రెచ్చిపోతాడు అసలు ఆగడు అని గెటపే బాగుంది ఎంట్రీతోనే ఫన్ జనరేటర్ అయింది అండ్ ఆ తర్వాత అత్తగారితో వంటలు చేయడానికి చీరలు వాడొచ్చినప్పుడు చీరలు కొనేటాడు మీ మామయ్య ఎక్స్ప్రెషన్స్ రామ్ ప్రసాద్ పాపం నిజంగా ఒక అల్లుడు ఇలాంటి వాడు దొరికితే ఆ మామ పరిస్థితి ఎలా ఉంటుందో చూశాను కానీ అత్తయ్యలో ఏ ఫీలింగ్ లేదు హ్యాపీగా ఒక తోడు దొరికింది వంట చేసుకోవడానికి షాపింగ్ అన్నట్టు హ్యాపీగా ఉంది కూతురు ఆ లక్షణాలు లేవు కదా మేడం ఆ కూతురేమో ఎక్సైజ్ చేసుకుంటారు అసలు పట్టించుకోవట్లేదు సరదాగా సరిపోయింది నాగబాబు గారు ఓపెనింగ్ లోనే రామ్ ప్రసాద్ అవినాష్ సాయి కుమార్ డైలాగ్ తొడతాను నువ్వు మగధీర డైలాగ్ నువ్వు హీట్ తీసుకొచ్చారు సీను ఎంటర్ అయిన తర్వాత చాలా హిలేరియస్ ఎందుకంటే టవలు నడుం దగ్గర కింద కట్టి వెనకాల యాడింగ్ పెట్టి చాలా సేపు నవ్వాను అండ్ టిల్ ఎండ్ దాకా బాగుంది కొందరికి స్వీట్లు అంటే పిచ్చి ఉండొచ్చు మరికొందరికి ఫ్రూట్స్ అంటే పిచ్చి ఉండొచ్చు కానీ వీళ్ళేంటండి బాబు కూరగాయలంటే పిచ్చి ఆ తేడా కేసుల గురించి చెప్పుకోవడం ఎందుకు గానీ మీరే చూడండి ప్లీజ్ వెల్కమ్ చలాకీ చంటి అలాంగ్ విత్ దిస్ టీమ్ యారా పెళ్లి పనులు ఇంతకీ ఎంతవరకు వచ్చాయి ఎక్కడన్నా ఇప్పటిదాకా ఏం కాలేవు అబ్బా తోటకూర చెప్తాను పాలకూర చెప్పండు పాలకూర చెప్తా బచ్చల కూర చెప్పండు బచ్చల కూర చెప్తుంటే కరపాకు చెప్పండు ఆఫ్టర్ ఆల్ కొత్తిమీర కూడా మన పని ఇంటలేదు అందుకే ఇలాంటి ఆకుకూరలను ఎప్పుడు పెళ్లి పనుల్లో పెట్టకూడదు అనేది ఆకుకూరలు చాలా డేంజర్ వాళ్ళు పెట్టే అందుకే వాళ్ళకి మార్కెట్ లో రేట్లు పెరగట్లేదు లేదా కూర్చొని మాట్లాడుకుందాం ఇప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకో మనది కూరగాయల ఫ్యామిలీ అవును కష్టపడి మన పేర్లు కూరగాయలు ఎందుకు పెట్టాడు నాన్నగారు పెంచి పోషించాలండి రేట్ లేని వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదురా ఎంతకీ వంకాయ చెల్లి ఏం చేస్తుంది వాళ్ళ ఫ్రెండ్స్ పుట్లకాయలు వచ్చారు వాళ్ళతో లోపల మాట్లాడుతానే ఇక వంకాయ చెల్లి అందాల వయసేదో తెలితామరై విరబూసే అలపేదో నాలో నీ పేరు నా పేరు తెలుసా మరి హృదయాల కథ మారే నీలో బలపందుకే కలిపేనులే ఒడి చేరే వయసిన్నడో కన్నానులే కలైకలు ఏనాడు ఆగవులే నీ కళ్ళలో పలికినవి నా కంటి బాసలివే ఇప్పుడు బావగారిది కొంచెం కిరాణా కొట్ల ఫ్యామిలీ అవును ఆడది బాగా కాస్ట్లీ నువ్వు వాళ్ళని అటు ఇటుగా మాట్లాడకూడదు మాట్లాడు బీరకాయ బావగారు శనక్కాయ బావగారు ఏంటి ఇలాగొచ్చారు
ఏమి లేదండి అటు అలాగే వెళ్తుంటే మీ ఇంట్లో ఫుల్ లైటింగ్ పెట్టారు కింద నిమ్మకాయలోడు ఉన్నాడు కదా ఏం జరుగుతుంది అన్నాను మెహందీ పండుగ ఏదో జరుగుతుందంటే ఒకసారి మీ వంకాయ చెల్లిని చూసి వెళ్దామని వచ్చాను. శాఖయ్య బాబు గారు మీరు బాగా కాస్ట్లీ అండి. ఇంతకీ ఏంటి మీ వ్యాపారం ఎలా నడుస్తుంది? వ్యాపారం ఏముందండి ఆడు సబ్బు అడుగుతాడు ఈడేమో పేస్ట్ అడుగుతాడు ఆడేమో నిర్మ అడుగుతాడు ఈడేమో నూనె అడుగుతాడు కొంచెం అలాగలా నడుస్తుంది వ్యాపారం. అవును ఏంటి మొన్న మా అన్నయ్య మా కసిన్ ఎవరో వస్తే లఫుడ్ స్ప్రే ఇచ్చారంటే మీరు ఎంత మాట అన్నారండి? ఆ స్ప్రే ఏంటనుకుంటున్నారు అసలనే ఇక్కడ కొడితే సికింద్రాబాద్ వాసన వస్తుంది. దాని వాసన అంటారు కంపు అంటారు. అదో ఎంత మాట అన్నారండి అది కంపు కాదు సువాసన ఎదజల్లుతుందండి. అని ఏమేంది పెట్టుకోను కొత్తది తెచ్చాను కదా చంటి ఎరుపని ఎరుపు అయిపోతావు పెట్టుకో. ఏంటండి అన్నారు ఇందాక? అది కంపండి గరీస్ కంపది. ఏమంటే మీరు చాలా రాంగ్ మాట్లాడుతున్నారండి బీరకాయ గారు. ఏరుశనగలు సంబంధించిన వ్యాపారం అండి నాది. అయితే తెలిసిన నా కొట్లోనంటే కందిపప్పు నీటిలో నానేస్తే చాలండి కుక్కర్లో వేయక్కర్లేదు. కొట్లో కందిపప్పు నీటిలో నానైతే ఉడికిపోద్దంట. పాత స్టాక్ అన్న. ఇంతకీ ఇతనెవరు? ఓ ఇతను మీ పరిచయం లేదు కదా. ఇతని పేరు బెండకాయ అమెరికా నుంచి వచ్చాడు. ఏంటి మేకలకేసి బెండకాయలో ఉన్నాడు? నీ ముఖం చూసావా? ముసలి వేరుశెనక్కాయుడు. ముసలి వేరుశెనక్కాయ బీరకాయ బాబు గారు మీరు పక్క నుండి ఈ ముదిరిపోయిన బెండకాయతో నన్ను తిట్టింటారా మీరు? ఏ మావని పెట్టుకొని ముదిరిపోయిన అనకు చెప్తున్నా శనక్కాయ తీసేనంటే చట్నీ అయిపోతావు. ఏంటి శనక్కాయ తీసి చట్నీ అయిపోతా? శనక్కాయలు నీకు తెలుసా పులిహార చేస్తే ముందు శనక్కాయలు వేస్తారు అందులోనే. మాకు శనక్కాయలు అమ్ముకునే మీకే అంత ఉంటే కందిపప్పు అనుకునేవాడికి మాకెంత ఉండాలండి మార్కెట్ లో బీభత్సమైన రేట్ మాది. ఇలాంటి గసగసాల కౌరులు చెప్పకండి మన దగ్గర. చాలే అల్లం పెట్టుకప్పులు 100 చూసాం. ఇది మీ కుటుంబం మళ్ళీ మాట్లాడుతున్నావు నువ్వు. అదేంటిది పాడైపోయిన డబ్బాలో నూనె వేసుకుని అమ్ముకుని ప్రతివాడు మాట్లాడేవాడే. లవంగాలాగిన తుండి నాతో నువ్వు వాదింపు. ఏదో టీటీలు ఆడుకో లవంగం తీసి బయటపడేసినట్టు దేనికి పనికి రాకుండా పోతావు. యాలిక్కాయ కౌరులు చెప్పకడా? మీది యాలిక్కాయే. బయట పడేసిన ఉప్పు బత్తలాగా ఉన్నా నువ్వు నాతో పెట్టుకుంటున్నావు. అన్నం పట్టుకుని ఉప్పు బస్తా అంటావు. ఇదిగో ముదురుపోయిన బెండకాయ కౌరులు చెప్పక పక్క ఇలాంటి వారికి మనం వంకాయ చెల్లిని ఇచ్చిన వేస్ట్. ఇది ఎలా ఉంది డిజైన్? బాగాలేదమ్మా కొత్త తీసుకో. అబ్బా ఇది కూడా బాగాలేదా? ఇదిగో బావగారు మనం కాబోయే బావ మరుదులు మన గొడవలు అవసరం అంటారా? చేతి ముదర పండుగ నీ వల్ల వచ్చింది ఎదవ గొడవ. ఇదిగో బావగారు చెయ్యేసినా సరే ఎందుకు ఊరుకుంటున్నాను తెలిసిన వంకాయ అంటే బాగా ఇష్టం. మోది పట్టారు మీరు. భలే చెప్పారులేండి. ఏం పర్లేదులేండి. ఇప్పుడు పెళ్లికి చాలా మంది కూరగాయలు పిలుస్తున్నారు. ఏమండో మన తరపున చాలా మంది వస్తారండి. గసగసాలు వస్తాయి, ఎల్లిపాయలు వస్తాయి, జీలకర్ర వస్తుంది, అల్లం వస్తుంది, ఏంటి జాజికాయ జాపత్రి మొత్తం అంతా పలావ సామాను అంతా మన ఇంట్లోనే ఉంటది. ఏంటి మీ చెల్లి ఏంటి అలా నిగనగలు ఆడిపోతుందా? వంకాయ కదా పెళ్లి అందుకనే కొంచెం ఆయిల్ రేషన్ నిగనగలు ఆడుతుంది. అనే శనక్కాయ నాకు చాలా సిగ్గు తెలుసా? శనక్కాయని చూసి సిగ్గుపడతావా? ఎన్ని శనక్కాయలు చూసావు నువ్వు ఇలాంటివి? అది కాకపోయినా మెహందీ ఏంటి పెట్టుకుంటున్నావు? చంటి మెహందీ. చంటి మెహందీ అని కొత్తగా మార్కెట్ లోకి వచ్చింది. పూస్తే ఎరుపు అయిపోతారంట. ఈ ఎరుపుకి ఎరుపు చేద్దామని. ఏమండి బావగారు మీరు చాలా తప్పు చేస్తున్నారు తెలిసిన. అంత పెద్ద కిరణా కొట్టు పెట్టుకొని ఎక్కడో చంటి మెహందీ కొంటారు మీరు? చంటి మెహందీ అంటే మార్కెట్ లో కొత్తగా వచ్చిందని కొన్నామండి. అలానే కాదు మీ దానిలో లఫూటివి కదా అన్ని. ఎంత మాట అన్నావయ్యా? కుళ్ళిపోయిన వంకాయ అయినా ఫోన్ పెళ్లి చేసుకుంటా చెల్ల కుళ్ళిపోయిన వంకాయ నువ్వు మాట్లాడుకో కూరలో కరివేపాకులాగా అంత మానవునే. ఏమన్నారు నన్ను? వీడు శనక్కాయ కదా అత్త శనక్కాయ నన్ను కుళ్ళిపోయి వంకాయ. వీడు ఇంత పెద్ద కాయను పట్టుకుని అబ్బా నన్ను కుళ్ళిపోయా. చూసారా ఇది? ఏమండి కేజీ వంకాయలు కొంటే అర కేజీ వంకాయలు బయట పడేస్తారు. అలాంటిది ఇది నా మీద చేస్తుంది బావగారు. పాడైపోయిన శనక్కాయ గాడి మా వంకాయని పట్టుకొని అన్ని మాటలంటే ఇంకా మోరు మూసుకుందా లేకపోతే ఈ పాటికి తీసి బయటపడే చట్నీ చేసేది. ఏంటి నన్ను చట్నీ చేసేస్తారా? ఈ ఏ శనక్కాయలు పట్టుకొని చట్నీ చేసేస్తారా? ఏమండి బీరకాయలు 2 కేజీలు కొంటే అర కేజీ తొక్కలు తీసేస్తే 1/2 కేజీ మిగులుతావు రాను. నిన్ను కసకస నమ్మినేసాను రా. అబ్బో భలే చెప్పావే. నిన్ను ఎండలో పెట్టి డాల్డా కరగబెట్టేస్తానే. అన్నయ్య ఇట్లా 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 అంటాడు అన్నయ్య. వంకాయ నిన్ను ఇట్లా ఇట్లా అన్నాడమ్మా. ఇక నువ్వు ఊరుకోకు. నేను నీకు కష్టపడి నేర్పించినంత వాడికి నేర్పించి. మా అన్నయ్య నాకు కరాటే నేర్పాడు తెలుసా? నాకు కుంగుపు వచ్చు. ఏం పువ్వు? కుంగుపు. అబ్బో నా
కుంగుపు చూస్తావా ఊ ఊ ఏ అమ్మ అమ్మా వంకాయ్ నిన్ను వాడు దగ్గరకు వచ్చి అమ్మా అన్నారమ్మా అంటే కట్ చేసి కోలేసి కోసుకుంటాడని దాని అర్థం. ఇక ఊరుకోకు ఏసై శనక్క గాని ఏది నా వంకాయ ఏది? ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు? నా వంకాయ ఇది? దాంతో పిసికితే వాడు ఎరిపోయింది. అరే రా నీ అంత చూస్తాను నిన్ను మామూలుగా వదలే ఏంటండి ఇదంతా? శనక్కయ్య గారు బీరకాయ మీరు మామూలు కాదండి, మీరే నా వంకాయ చెల్లెలకి కరెక్ట్ మొగుడు. టెస్ట్ చేసా. ఇదంతా నా పరీక్ష. రేపు పొద్దున నా వంకాయ ఒక్కతే బయటికి వెళ్తుంటే ఎంతమంది బీరకాయ కలిసి సైట్ కొడతారండి. అలాంటి వంకాయని కాపాడడానికి మీలాంటి శనక్కాయ ఎప్పుడు బాగుండాలి. శనక్కాయ బాగుందిగా, బ్రహ్మాండంగా ఉంది. శనక్కాయ ఓ పాట వేసుకుంటాం. వేసుకోండి వేసుకోండి. ఈ కూర నేను నూనెతో వండెను, ఈనాటి కూర ఏనాటిదో. శనక్కాయ వంకాయ కలిస్తే ఎంత బ్రహ్మాండమైన కూర ఉంటుందో అలా బతకండి అమ్మా. మీ నూనెలు తగలయ్యా. చంటి అండ్ టీమ్ పర్ఫార్మెన్స్ గురించి ఏమంటారు? ముందుగా నాగబాబు గారు. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? వంకాయ అంటే వాళ్ళది కిరాణా కొట్టి ఫ్యామిలీ అండి, మాది కూర ఫ్యామిలీ. అందుకనే వంకాయ బాగుంది. రోజా గారు. వాట్ ఏ బ్రదర్ అండి, దగ్గరుండి మరీ ఫైట్ చేయించాడు. ఆవిడేమో చీర ఏదో ఎగ్గట్టేసి గోచిలాగా పరిగెట్టి కొడుతుంటే నాకు అర్థం కాలేదు ఒక బ్రదర్ గా ఏంటి ఇలా చేస్తున్నాడని. అంటే ఆమెని తట్టుకోగలిగే ఒక బావ కావాలని మీ ప్రయత్నమా? మరి సక్సెస్ఫుల్ అయ్యారు. ఎస్. అండ్ డైలాగులు చాలా బాగున్నాయి. మీ గసగసాల కబుర్లు, మీ వెల్లుల్లి పేస్ట్ కబుర్లు అన్ని కూడా చాలా బాగున్నాయి. ఫుల్ ఎంజాయ్ చేశాను. అండ్ సుధాకర్ డాన్స్ ఎక్స్ప్రెషన్ సూపర్. ఫ్యామిలీలో ఒకళ్ళకి పిచ్చుంటే అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ ఫ్యామిలీ మొత్తానికి పిచ్చుంటే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు మన షేకింగ్ శేషు అండ్ టీమ్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. సిగ్గే. అయ్యో 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 కరెంట్ పోయిందే, అయ్యో కరెంట్ పోయిందే, అయ్యో 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 కరెంట్ పోయిందే. అమ్మో నా సీకేసిన తాటి టెంక సీరియల్ రాదే. అమ్మో కరెంట్ పోయింది, ఎలా టైం అయిపోయింది. అయ్యో 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 నా సీకేసిన తాటి టెంకో, అయ్యో నా సీకేసిన తాటి టెంకో, అయ్యో 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 అయ్యో. ఏంట్రా రే బాబు? అమ్మా ఏంట్రా వాటికి దండాలు పెడుతున్నావు ఏంట్రా? పిచ్చిదానా, వీటి గురించి నీకు తెలియదా? ఇవి జబర్దస్త్ ఆయుధాలే. దీని వల్ల ఎంత మంది లీడర్స్ సెట్ అయ్యారు తెలుసా నీకు? దీని వల్ల ఎంత మంది పొడుచుకొని ఎన్ని స్కిట్లు కొట్టారో తెలుసా నీకు? అబ్బా అంతెందుకే ఆటో పంచ్. ఈ ఆటో పంచ్ మీద ఎంత మంది బతుకుతున్నారో నీకు తెలుసా అమ్మా? అలాంటి జబర్దస్త్ ఆయుధాలను పట్టుకొని ఏమిటి అంటావా నువ్వు? టైం అవుతుందా? ఒకసారి రిమోట్ ఇవ్వ. అమ్మో నేను ఇవ్వనురా, నేను ఇవ్వను. సీకేసిన తాటి టెంక సీరియల్ చూసిన తర్వాత అమ్మో నేను ఇవ్వనురా, నేను ఇవ్వను. చీకేసిన తాటి టెంక సీరియల్ చూసేదాకా ఇవ్వనంటే ఇవ్వనురా. మమ్మీ చీకేసిన తర్వాత మిగిలేది టెంకే కదమ్మా. బాబు ఎంత మాట అన్నావురా? నా సీకేసిన తాటి టెంక సీరియల్ గురించి అంత మాట అంటావా? ఏం తెలుసురా, మా మహిళా లోకాన్ని ఎంతో లాక్కున్న సీరియల్ రా అది. ఎంత బాగుంటుందో తెలుసా? మొన్నటికి మొన్న కిందటి వారం హీరో గారు గ్లాస్ పట్టుకొని అలా 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 వెళ్తూ మంచినీళ్ళ బిందులో గ్లాస్ పెట్టారు, పక్కన కట్ చేస్తారు. ఆ హీరో గారు ఖాళీ గ్లాస్ పైకి తీస్తారా, మంచినీళ్ళ గ్లాస్ పైకి తీస్తారా, అసలు గ్లాస్ అందులో వదిలేస్తారా అని ఒకటే టెన్షన్. నీకు సీరియల్ పిచ్చి చాలా పట్టుకుంది మమ్మీ. నీకు మాత్రం జబర్దస్త్ పిచ్చి పట్టలేదా? జబర్దస్త్ గురించి మాట్లాడుకుంటూ నువ్వు ఎదవకోలా మీరు. ఇదేమో సీరియల్ పిచ్చి,
నువ్వేమో జబర్దస్త్ పిచ్చి. మీ దిక్కుమాలి పిచ్చి తగలయా. టైం అయిపోతుంది. ఆ రిమోట్ ఇలాకి న్యూస్ పెట్టుకోవాలి. న్యూస్ లో ఏముంటది? ఆ విధవ న్యూస్ నీకు అవసరమా? మీ జబర్దస్త్ మాత్రం ఏముందిరా బొంగు? కిలకిల గోడ కింద నవ్వడం తప్ప ఏమైనా ఉందా మీ జబర్దస్త్ లో? జబర్దస్త్ గురించి ఒక్క మాట మాట్లాడితే నరికేస్తా నిన్ను. జబర్దస్త్ అంటే ఏమనుకుంటున్నావు నువ్వు? అనసూయ ఇలా కాలు తీసి హంసలాగా ఇలా కాలేసి ఇలా 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 నడుస్తూ ఉంటే మూలనున్న ముసలుడికి కూడా మూడొస్తా తెలుసా నీకు? రోజా గారు ఇలా చీర కట్టుకుని ఒక నవ్వు నవ్వి చిన్న డాన్స్ వేస్తే ఇప్పటికీ యువకుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి తెలుసా నీకు? నాగబాబు గారు నడిచి అలా కూర్చొని ఒక్క గుద్దిలా గుద్దితే అరుపులు కాదు మెరుపులే. అయ్యో 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 నా మగుడు వేస్ట్. నీ సీరియల్ టైం అయిపోతుంది బాబోయ్. ఏం సీరియల్ అది? నా మగుడు వేస్ట్ నీ సీరియల్ అండి. ఇప్పుడు ఆ దిక్కుమాలి సీరియల్ చూడకపోయినా పర్వాలేదు కానీ నాకు వెళ్ళి కాఫీ పట్టరా. ఏ కాఫీ ఏ కాఫీ ఏ కాఫీ? 3 సార్లు ఏ కాఫీ ఏ కాఫీ అని సీరియల్ నా సరస్వతి అని హీరోయిన్ అలాగే 3 సార్లు అంటుందండి. అది 3 సార్లు అంటే అందుకని వెళ్ళి కాఫీ పట్టరా. అయితే మీరు రీ రికార్డింగ్ చేయండి. మ్యూజిక్ మ్యూజిక్ రీ రికార్డింగ్ ఎందుకే? మ్యూజిక్ ఇస్తారండి. అది ఎలాగో తెలుసా? ముందు షూటింగ్ తీస్తారు, తర్వాత రీ రికార్డింగ్ చేస్తారు. నువ్వు వెళ్ళవే, నీ గోల్ తగలయ్యా. లేదండి మీరు మ్యూజిక్ ఇస్తేనే పెప్ప బాగుంటుందండి. ఈ పెప్ప తగలయ్యా. ఇచ్చేయండి డాడీ. కాఫీ మ్యూజిక్ మీద వస్తున్నానండి. తీసుకోండి కాఫీ కాఫీ కాఫీ. ఒక్క కాఫీగా తెచ్చావు. కాఫీ కాఫీ అని ఊపుతా ఎందుకు నీ అమ్మ అంట. అమ్మ అన్నం పెట్టడానికి వెళ్తుంది. బాబు నీకు అన్నం పెట్టిదా? మీ నాన్న తల పగలగొట్టిదా? నీకు దండం పెడతానమ్మా ఒక్క ముద్ద పెట్టు అంటున్నాడు రాకెట్ రాఘవ. వాడేవాడ్రా? అది జబర్దస్త్ స్టైల్. పెరుగు వేయమంటున్నాడు చెమ్మక్ చంద్ర. నా వంటలు ఎలా ఉన్నాయి నాన్న? రైస్ ఎలా ఉంది నాన్న? రైసా చాలా బాగుంది. నేను వండిన కూర ఎలా ఉంది నాన్న? పప్పులో కొద్దిగా ఉప్పు ఎక్కువైంది. ఉప్పు తగ్గితే చాలా బాగుండేది యాక్చువల్గా. ఓకే ఇలా వెళ్ళి ఇలా పడింది. కరెంట్ వచ్చిందిరా. కరెంటు రిమోట్ రిమోట్. కరెంట్ రాలేదురా, ఊరికే జోక్ చేశాను. ఇలా జోక్ చేస్తే గూబ గూయమంటుంది అంటున్నాడు సుడిగాలి సుధీర్. అదేవడరా? అది జబర్దస్త్ స్టైల్. నీ స్టైల్ తగలడిపోను. నిజంగానే కరెంట్ వచ్చింది. మీ మొహం మండ, మీ టీవీ తగలయ్యా. అసలు ఈ టీవీ వల్లే కదా వచ్చింది. మీ మొహాలు మండ. గ్యాస్ ఆఫీసాలో మీరు పదండి చాలండి. జడ్జెస్ వీళ్ళ స్కిట్ ఎలా ఉంది? ఎలా ఉంది? ఎలా ఉంది? ప్రతి ఇంట్లో జరిగే గొడవే. ఆ ఈవినింగ్ అయితే సీరియల్స్ చూడాలని ఒకరు, షోస్ చూడాలని ఒకరు, న్యూస్ చూడాలనేది ఆల్మోస్ట్ మా ఇంట్లో, మీ ఇంట్లో, అందరి ఇంట్లో జరిగేదే. వీళ్ళు కొంచెం ఎక్కువగానే చూపించారు. అండ్ మూర్తి గారు జబర్దస్త్ పిచ్చి బాగా చూపించారు. జబర్దస్త్ ఆయుధాలు, ఆటో పంచ్ గానీ, ఆ కర్ర గానీ, ప్రతి చోట కూడా ఆ టీమ్ లీడర్స్ పేర్లు వాడటం గానీ చాలా బాగా చేస్తారు. నాగబాబు గారు ఇదే ముగ్గురు బాగా చేశారు యాక్టింగ్. పర్ఫార్మెన్స్ లేదు, స్కిట్ కాన్సెప్ట్ బాగుంది. ఓకే. జబర్దస్త్ డంషరాజ్ బాయ్స్ ఐడియా. రోజా గారు వాట్స్ టుడే స్పెషల్? సామెతలు. సామెతలా? మళ్ళీ మొదలయ్యాయా ఈ లఫూట్ సామెతలు? సో ముందెవరు రాబోతున్నారు? ముందు చలాకి చాంటి. అబ్బా Your time starts now. తొందరగా, ఇక్కడ టైం లేదు. ఆడ యాక్ట్ చేయలేడు, ఈ జన్మకు అవ్వదు. ట్రై చేయి. కైట్, నరకడం, ఇంకోటి తెగడం. ఇది సుధాకర్. పడవ, తెప్ప. ఇదేంటి ఏమైటం? పడవ,
దాన్ని ఏమంటారు? దాని కర్ర అంటారు చంటి. తెప్ప అంటారు. తెప్ప కాదు, ఇంకో వర్డ్ చూడు, అదే వర్డ్. తెప్ప. కరెక్టే. పాపది ఇంకోటి. నువ్వు అది అనుభవి తెప్ప అన్నావు. తెగులు. తెగి. తెగి. అబ్బా ఏంట్రా నిన్ను తీసుకుంటే స్కిట్ కాదు కదా, ఏది గెలవు. చెప్పు. డోంట్ డిస్కరేజ్ లైక్ దట్. చెప్పని ఎక్క చూపించరా. అరే గుడ్డు రే. చివరి ఏముంది? ఏమంటారు సెకండ్ వర్డ్ ఏంటి? తెట్టు. ఫస్ట్ ఏం చెప్పావు? తెట్టు ఏంటి? తెగి. లింగం. ఇప్పుడు చెప్పు ఆ సామెత ఏంటో. తెగిన. ఇదిగోండి ఇదేమంటారు? ఇంచి. ఇంచు. ఇప్పుడు చెప్పు. తెగిన ఇంచి. తెగించిన వాడికి తెడ్డే లింగం. అన్ని పదాలు చెప్పావు, కలపేంటి? తెగించిన వాడికి తెడ్డే లింగం అనే సామెత నా జీవితంలో ఇదే ఫస్ట్ టైం. అయ్యో తెగ చెప్తారు. పాపులర్ సామెత, నీకు బాగా అప్లై అయ్యే సామెత. Your time starts now. వినాయకుడు లక్ష్మీదేవి. వినాయకుడు పిల్లలు. చిన్న వినాయకుడు. ఎక్స్ప్రెషన్ ఇవ్వరా. ఎలక. ఇది కి. ఎలకకి. అబ్బా డెవలప్మెంట్ అయ్యావరా. నువ్వు ఒక్క నిమిషం లైన్లో ఉండు. మనిషి ఆ బోర్డు తీసేయటు. తీస్తా. నువ్వు చెప్పరా. ఎలక్కి. ముద్దులాట. పందికొక్కు. పిల్లి. ఎలక్కి పిల్లికి కొట్లాట. తెలీదు. ఎలకకి పిల్లి సాక్షి. 5 minutes 6 seconds. నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు? సీను అండ్ రామ్ ప్రసాద్. Three, 2, 1, go. పడవ. త్రోవ. నావా. ఏరు దాటి. ఇదే శివి ఇందాక నాకు వీడు చూపించింది. ఇంతకు ముందు చెప్పాడు కదా చంటి. పోసుకున్నా. సీను ఇది చెప్పు. ఇందాక వీడు చూపించింది, ఇటు చూపించు. ఏరు ఫస్ట్ దాటి ఉంది. ఏరు దాటి తర్వాత. అది కూడా కరెక్టే. ఏరు దాటిన తర్వాత అక్కడ వరకు ఆగోయ్. ఏరు దాటిన తర్వాత. ఏరు దాటిన నువ్వు మరీ చేస్తున్నావు. వీడు ఏం చూపించాడు నాకు ఫస్ట్? తెట్టి. ఇంకా తెప్ప. ఏరు దాటిన తర్వాత తెప్పని తగలెట్టాడు. Your time starts now. ఇల్లు. దొంగ. ఇంటి దొంగ వేసి కూడా పట్టుకోలేడు. 1 minute 45 seconds. Wow, fantastic. రాఘవా. Your time starts now. ప్రదక్షిణ. దేవుడు. తులసి మొక్క. తులసి. ఊడలు. గంజాయి వనంలో తులసి మొక్కలాగా. రివర్స్ చెప్పావు. తులసి వనంలో గంజాయి మొక్క. తాగడం. ఏం తాగుతున్నాడు? పాత సీసాలో కొత్త సారా. అది ప్రవాహం. దాంట్లో ఏముంది? నీరు. నీటి లోతు. నీరు పల్ల వెరుగు, గాలి శూన్యం వెరుగు. గాలి. మహేష్ బాబు. మహేష్ బాబు. ఏ సినిమా? మహేష్ బాబు హీరోగా సినిమా. పిడికిలి. 5.
5 నిజం నిజం దేవుడికి ఓకే 1 minute 12 seconds. ఇంకా తర్వాత మిగిలింది షేకింగ్ శేషు. Your time starts now. ఇల్లు ఇల్లు అలికి చూడు ఇల్లు కరెక్ట్. అది కళ్ళాపు బా. ఇది చూపించు. ఇది దేనికి వాడతారు? తోరణాలు. ఈ రోజు ఏంటి? సంక్రాంతి. దాన్ని ఏమంటాం? పండగ. ఇల్లు అలిగితే పండగ కాదు. అంతే. నువ్వు దాదా ఆడు ఒక్కొక్క అక్షరం చెప్తాడు. నీ పేరు అవినాష్ రా. ఏ ఇక్కడ చెప్తుంటే వింట్రా. ఎలుక తోలు తెచ్చి ఏడాది వచ్చినానా? అబ్బా గాలే లెటర్ చెప్పరా. ఏ చెప్పావు? వంకాయ చూపి. వంకాయ. వంగున్నావు. అక్క మొగుడు ఏమవుతాడు నీకు? వినడు. వంగున్నాను వంకాయ చెప్పావు. ఏమవుతాడని చెప్పడు. ఈ మంచి హృదయాన్ని నీ జన్మకు అర్థం చేసుకోడు సార్. శేష్ బాబాయ్ ఒక్కసారి నువ్వు ఇటు పక్క తిరిగినా చెప్పలేవు అది. అంతేనంటవా? ఎక్కడైనా బావు కానీ వంగ తోటగాడు బావు కాదు. సార్ అన్యాయం అన్యాయం అక్రమం. 2 minutes 33 seconds. జడ్జెస్ ఏమిటి ఈ రోజు థీమ్? వాట్ ఇస్ ద టాపిక్? ఫటాఫట్ రౌండ్ స్పెషల్ ఏంటి? ఫటాఫట్ ఫన్ రౌండ్ లో ఎక్సర్సైజెస్. టీమ్ లీడర్స్ వర్సెస్ టీమ్ మెంబర్స్. ఓకే వచ్చేయండి. ఆ టీమ్ లీడర్స్ ఒక సైడ్ ఉండండి, టీమ్ మెంబర్స్ ఒక సైడ్ ఉండండి. ఉన్నారు. ఏం ఎక్సర్సైజ్ చేయాలో మేము చెప్తాం. మీ టీమ్ లో నుంచి ఎవరు వెళ్ళాలో మీరు డిసైడ్ చేసుకోండి. వాళ్ళ టీం నుంచి ఎవరు వెళ్ళాలో వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ఫస్ట్ స్కిప్పింగ్. భయ్యా నేనే వస్తున్నాను ఫస్ట్. నా టీం నుంచి రాఘవ. రెడీ 1 2 3. ఫోకస్ గా రండి. సుధాకర్ కరెక్ట్ గా ఆడుతాం రా. సుధాకర్ కొంచెం స్లోగా ఆడరా. కొంచెం స్లో చేసుకో సుధాకర్. చాలా స్లోగా ఆడరా సుధాకర్. స్లోరా సుధాకర్. రాఘవ యు కెన్ డు ఇట్. అది ఆడరా సుధాకర్. రాఘవ అయిపోయాడు ఇక్కడ. ఆడలేకపోతున్నా. ఆడు రాఘవ కాన్సంట్రేట్. ఒకరి మాట వినకు. రాఘవ అయిపోయాడు. లేదు లేదు రాఘవ ఎనర్జీ. ఎరుముఖం వేస్తాడు అప్పుడే రాఘవ. Next team
చేయబోతున్నారు. పుషప్స్. చండి, అవినాష్ రెడీ? Your time starts now. ఒకటే జననం, ఒకటే మరణం, ఒకటే గమనం, ఒకటే గమ్యం. గెలుపు పొందే వరకు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని, కన్నీళ్లు రాని, ఏమైనా కానీ ఎదురేది రాని. ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నిద్రేని కొద్దు, నింగిని హద్దు. కిందకి అవినాష్ బాగా కిందకెళ్ళి లేవాలి. చంటి సూపర్. గెలుపు పొందే వరకు అవినాష్ కింద వరకు వెళ్ళాలి. చంటి పర్ఫెక్ట్ చేస్తున్నాడు. అయిపోయాడు. ఓకే, సో స్కోర్స్ ఎలా ఉన్నాయంటే టీమ్ మెంబర్స్ 1 అయితే టీమ్ లీడర్స్ కూడా 1 ఆల్. నెక్స్ట్ హ్యాండ్ రెజ్లింగ్. నవీన్ వర్సెస్ నాగి. పంతం 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 నీదా నాదా హై. yes రోజా గారు టైం ప్లీజ్. Your time starts now. పళ్ళు కొరుకుతున్నాడు. खेलो 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 रे खेल खत्म मैया का डोंट स्टॉप रे. ప్రస్తుతం స్కోర్స్ టీమ్ మెంబర్స్ 2 పాయింట్స్ అండ్ టీమ్ లీడర్స్ 1 పాయింట్. రోజా గారు నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఏంటి? ఎక్సర్సైజ్ అని కాదు, ఆ రౌండ్ లో నుంచి ఒకరినొకరు తోసుకుంటూ ఎవరు బయటకు తోసేస్తారో వాళ్ళు అవుట్, లోపల ఉన్న వాళ్ళు విన్నర్. రాంప్రసాద్ కుస్తీ. సో ఈ లాస్ట్ గేమ్ లో మిగిలింది టీమ్ మెంబర్ సైడ్ నుంచి రామ్ ప్రసాద్ అండ్ టీమ్ లీడర్ సైడ్ నుంచి గెటప్ సీను. మరి ఎవరు గెలుస్తారో చూద్దాం. Your time starts now. సో ఏంటి పరిస్థితి ఇప్పుడు? టీమ్ మెంబర్స్ 2 పాయింట్స్ అండ్ టీమ్ లీడర్స్ కూడా 2. డ్రా అయింది కాబట్టి జడ్జెస్ సంక్రాంతి పండుగ కాబట్టి వాళ్ళు వీళ్ళు దీన్ని సమానంగా పంచుకొని పండుగ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది పందెం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం. పైకి పోయే పటమే ఇది పందెం గెలిచే పటమే సూపర్ స్టార్ పవరే పతంగం. మన జడ్జెస్ మంచి వాళ్ళు కాబట్టి పండుగ చేసుకోమని చెప్పారు, కానీ పాయింట్లు చూడొద్దు. సో పాయింట్స్ టైం. షేకింగ్ శేషు అండ్ టీమ్ కి జడ్జెస్ మీరు ఇచ్చే పాయింట్స్. ముందుగా రోజా గారు. చలాకి చంటి అండ్ టీమ్ కి. రాకెట్ రాఘవ అండ్ టీమ్. గెటప్ సీను అండ్ టీమ్ కి రోజా గారు ఇచ్చే పాయింట్స్. బేసిక్ గా షాపింగ్ లో ఆఫర్లు ఇచ్చినట్టు ఇక్కడ కూడా పండగ ఆఫర్లు బాగా ఉన్నట్టున్నాయి. గెటప్ సీను అండ్ రాఘవ ఇద్దరికి బాగున్నాయి. సో ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలన్నా కూడా కరెక్ట్ గా ఉన్నాయి. రెండు హిలేరియస్ గా వర్కౌట్ అయింది. సో ఇద్దరు సంయుక్త విజేతలుగా ప్రకటిస్తున్నారు. అరే చక్కెరకెళ్ళి చిన్నోడే చుక్కలు చూపే చంద్రుడే సురుమంటూ వచ్చాడే. గంధము గట్ట పూయండే బిందులు సిద్ధం చేయండే ఉన్నదంతా పట్టించేయండే. సో జబర్దస్త్ దంశరాజ్ జూనియర్స్ కి జబర్దస్త్ తరఫు నుంచి 10,000 రూపీస్ goes to రాఘవ. అండ్ ఇవాళ పండుగ స్పెషల్ జబర్దస్త్ ఫటాఫట్ ఫన్ జబర్దస్త్ తరఫు నుంచి 10,000 క్యాష్ ప్రైజ్ సంయుక్తంగా టీమ్ మెంబర్స్ అండ్ టీమ్ లీడర్స్ పండుగ చేసుకోండి. And ఇవాళ మన లలిత బ్రాండ్ రైస్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో పర్ఫార్మర్ ఆఫ్ ద డే goes to పండిపోయిన రాఘవ.
చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో వెచ్చని వయసుని తింటుగా చేసుకో ఓకే ఇది ఇవాల్టి జబర్దస్త్ గా ఎంజాయ్ చేశారు కదా. మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హ్యావ్ ఫెస్టివల్స్, డూ ఫెస్టివల్స్. మళ్ళీ నెక్స్ట్ గురువారం కలుద్దాం. బై గుడ్ నైట్. 24/7 party చేద్దాం చీకటి దాటి దువా 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 హే చేసి కారు